Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Hare Jaya Radha Madhava Kunja Bihari Radha Madhava Kunja Vihari Gopi Jana Vallabha Giridharadhari Jaya Gopi Jana Vallabha Giridharadhari Yashodanandana Bhajana Ranjana Yashodanandana Bhajana Ranjana Yamuna Tiravanachari Yamuna Tiravanachari Radha Madhava Kunja Vihari Radha Gopi Jana Vallabha Giridharadhari Gopi Jana Vallabha Yashodanandana Bhajana Ranjana Yamuna Tiravanachari Yamuna Tiravanachari Jaya Radha Madhava Kunja Vihari Jaya Radha Madhava Gopi Jana Vallabha Giridharadhari Yashodanandana Bhajana Ranjana Yamuna Tiravanachari Yamuna Tiravanachari Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Rama, Hare Krishna, Hare Krishna, Hare Hare, Hare Rama, Hare Hare, Krishna, Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama,
भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरहे नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठके कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्रये। Reading from Srimad Bhagavatam, first canto, chapter 12, text number 27, 1.12.27. ఒకటో స్కందము 12వ అధ్యాయము 27వ శ్లోకము. తక్షక ఆత్మనః మృత్యుం ద్విజపుత్ర ఉపాసర్జితాత్ ప్రపద్యతే ఉపాశ్రుత్య ముక్తసంగః పదం హరేః తక్షకాదాత్మనో మృత్యుం ద్విజపుత్రోపసర్జితాత్ ప్రపద్యత ఉపశ్రుత్య ముక్తసంగపదం హరేః తక్షకాదాత్మనో మృత్యుం తక్షకాత్ ఆత్మనో మృత్యుం ద్విజపుత్రోపసర్జితాత్ ప్రవచ్యత ఉపశ్రుత్య ముక్తసంగా ప్రపద్యతే ముక్తసంగాపదం హరే తక్షకాదాత్మనో మృత్యుం ద్విజపుత్రోపసర్జితాత్ ప్రపద్యత ఉపశ్రుత్య ముక్తసంగాపదం హరే తక్షకాదాత్మనో మృత్యుం ద్విజపుత్రోపసర్జితాత్ ప్రపద్యత ఉపశ్రుత్య ముక్తసంగాపదం హరే తక్షకాదాత్మనో మృత్యుం ద్విజపుత్రోపసర్జితాత్ ప్రపద్యత ఉపశ్రుత్య ముక్తసంగాపదం హరే తాత్పర్య భాష్యములు పదార్థ తాత్పర్య భాష్యములు శ్రీల ప్రభుపాద జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. తక్షకుని ద్వారా తక్షకుని అంటే ఒక పాము అన్నమాట. పాము పెద్ద పాము. ఆత్మనః
తన మృత్యుం మృత్యువు ద్విజపుత్ర బ్రాహ్మణ బాలుని ఉపసర్జిత పంపబడిన ప్రపచ్యతే ప్రపత్తి అంటే శరణులొచ్చి ఉపసృత్య వినినంతట ముక్త సంగ సర్వసంగ పరిత్యాగి అయి పదమును హరే శ్రీకృష్ణుని తాత్పర్యం బ్రాహ్మణ బాలుచే పంపబడిన తక్షకుని కాటి ద్వారా సంభవించనున్న తన మృత్యువార్తను విని అతడు ముక్త సంగుడై దేవదేవుడైన శ్రీకృష్ణుని శరణమును పొందును. చెప్పండి. బ్రాహ్మణ బాలుచే పంపబడిన తక్షకుని కాటు ద్వారా సంభవింపనున్న తన మృత్యువార్తను విని పరీక్షిత్ మహారాజు ముక్త సంగుడై దేవదేవుడైన శ్రీకృష్ణుని శరణమును పొందెను. భవిష్యత్తు గురించి చెప్తున్నారు. భాష్యం. భౌతికాసక్తికి మరియు కృష్ణ చరణారవింద ఆశయములకు పొత్తు కుదరదు. భౌతికాసక్తి అనగా శ్రీకృష్ణుని శరణంలో లభించే దివ్యానందమును గురించి తెలియకపోవుట అనియే భావము. భౌతిక జగత్తులో నిలిచినప్పుడు భగవానుని భక్తిత్వ సేవ అన్నది అతనితో గల దివ్య సంబంధమును అభ్యాసం చేయు విధానమై ఉన్నది. అది పరిపక్వత చెందినప్పుడు మనుషుడు సర్వ విధములైన భౌతికాసక్తి నుండి సంపూర్ణంగా విడివడి భగవద్ధామమును చేరుటకు సమర్థుడు కాగలడు. తన తల్లి గర్భంలో నిలిచిన నాటి నుండి పరీక్షిత్ మహారాజు శ్రీకృష్ణ భగవానుడి ప్రత్యేకముగా అనురక్తులై ఉన్నందున ఆ దేవదేవుని శరణంలోనే నిరంతరము నిలిచి ఉండెను. కనుకనే బ్రాహ్మణ బాలుడు శాపమిచ్చిన నాటికి 7 రోజులు మృత్యువు సంభవింపనున్నదనేది నామమాత్ర హెచ్చరిక భగవద్ధామమును చేరుటకు అతనికి వరదాయకమయ్యను. శ్రీకృష్ణునిచే సదా రక్షించబడిన అతడు ఆ దేవదేవుని కరుణచే శాప ప్రభావమును నివారింపగలిగి ఉండేవాడే. కానీ వ్యర్థంగా అటువంటి యోగ్యతకు మించిన ప్రయోజనము అతడు పొందగోరలేదు. కానీ వ్యర్థంగా అటువంటి యోగ్యతకు మించిన ప్రయోజనమును అతడు పొందగోరలేదు. పైగా ఆ అవకాశమును అతడు చక్కగా వినియోగించుకున్నాడు. 7 దినములు నిర్విరామముగా అతడు సరియైన మూలము నుండి శ్రీమద్ భాగవతము శ్రవణం చేశాను. అటువంటి దివ్య అవకాశము ద్వారా అతడు శ్రీకృష్ణ భగవాని చరణ పద్మాశ్రయమును పొందగలిగాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా తదామహ్యం దదాతి శపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహజన రఘునాథాన్వితం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహజనలలితా శ్రీవిశాఖాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాజే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రధాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూపస్వరూపకం భక్తావతారం భక్తాప్తిం నమామి భక్తిభక్తికం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్తకంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ
पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमामो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। आजानुलम्बितभुजौ कनकावदातौ सङ्कीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ, वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातामहं वन्दे श्रीगुरुं दीनतारिणम्। ओके, हरे कृष्ण। భాగవతం రాసుకుందుకి స్వాగతం. మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందములో ఉన్నాము. సో మనకు తెలిసినట్లు మనకి భాగవతంలో 12 స్కందాలు ఉంటాయి. సో ప్రథమ స్కందం అంటే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట, బిగినింగ్ అనమాట. మరి ఈ యొక్క శ్రీమద్ భాగవతంలో పరీక్షిత్ మహారాజుకి ఏం జరిగింది అని మొదట్లోనే వస్తుందన్నమాట. ఆయనకి 7 రోజుల్లో మృత్యు ఉంది అని విన్నప్పుడు శ్రీమద్ భాగవతాన్ని వినటానికి నది ఒడ్డుకు వెళ్ళి గంగా తీరానికి వెళ్ళి అక్కడ ఋషులందరూ సమావేశమైన ఋషులందరితో అడుగుతారనమాట. ముఖ్యంగా అక్కడ అందరికన్నా గొప్పవాడైనటువంటి ఋషి శ్రేష్ఠుడు సుఖదేవ గోస్వామి, పరమ వైరాగి, పరమ భక్తుడు వచ్చినప్పుడు ఆయన ఏది చెప్తే అదే సత్యము, అదే ఉచితం అని భావిస్తారు ఋషులందరూ కూడా. అక్కడ వ్యాసుడు, నారదులు కూడా, పరశురాముడు అది సమస్త అనేకమైనటువంటి గొప్ప ఋషులు, నాయకులు కూడా అక్కడ ఉన్నారు. సో భగవద్ అవతారం పరశురాముడు కూడా ఉన్నాడు, వ్యాసదేవుడు భగవంతుడి యొక్క అవతారం, నారదుడు ఉన్నాడు, పరమ గురువు. ఈ విధంగా అంతమంది అసెంబ్లీ అయినప్పుడు మరి అంటే ఏమి నిర్ణయించారు అంటే ముఖ్యంగా సుఖదేవ గోస్వామి చెప్తే అదే ఈ యొక్క లక్ష్యం అయి ఉంటుంది అని చెప్పారు. కాబట్టి సుఖదేవ గోస్వామి అక్కడ వస్తారు. దైవవశాత్తు దైవ సంకల్పం ప్రకారం అప్పుడు పరీక్షిత్ మహారాజు మరి నా యొక్క ఏంటి ఇలా నాకు 7 రోజుల్లో శాపం ఉంది, మృత్యు ఉంది, శాపం ద్వారా బ్రాహ్మణ బాలుడి ద్వారా నేను ఏం చేయాలి అని 6 ప్రశ్నలు అడుగుతారు అనమాట. ఏంటి అంటే 6 ప్రశ్నలు. మొదటిది, ఈ లోకంలో అత్యంత ఉత్కృష్టమైనది, గొప్పదేంటి, పొందదగింది అని అడుగుతారు అన్నమాట. అత్యంత శ్రేయోదాయకమైనది, ఉత్కృష్టమైనది, గొప్పదేంటి, పొందదగింది అని అంటారు మానవ జన్మలో. సో రెండవది, అన్ని శాస్త్రాల యొక్క సారం ఏంటి. అన్ని శాస్త్రాలు నాకు 7 రోజులే ఉంది కాబట్టి నేను అన్ని శాస్త్రాలు అన్నీ వెళ్ళలేను, కాబట్టి మీరు సారాంశం ఏంటో చెప్పండి, అన్ని శాస్త్రాల యొక్క సారాంశం ఏంటి అని అడుగుతారు. మూడవది, భగవంతుడు ఈ లోకంలో దేవకీ పుత్రుడిగా ఎందుకు అవతరించాడు అని అడుగుతారు. తర్వాత భగవంతుడి యొక్క పురుష అవతారాలు ఏంటి అని అడుగుతారు. తర్వాత సృష్టి గురించి చెప్తారన్నమాట పురుష అవతారాల్లో. సో తర్వాత భగవంతుడి యొక్క లీలా అవతారాలు ఏంటి అని అడుగుతారు. తర్వాత భగవంతుడి ధామాన్ని వదిలి వెళ్ళినప్పుడు ధర్మము ఇవంతా కూడా ఎవరిని ఆశ్రయించింది, ధర్మ జ్ఞానాలు ఎవరిని ఆశ్రయించింది అని చూసినట్లయితే మరి శరణ్యం ఏంటి, భగవంతుడి లోకం నుంచి నిష్క్రమించాడు, శరణాగతి ఏంటి అన్నప్పుడు సో ఆ విధంగా ఆయన 6 ప్రశ్నలకి ఆన్సర్ చేస్తాను. సో ఇక్కడ సంఘటన, ఇక్కడ సందర్భం ఏంటంటే
మరి ఆయనకి మృత్యు ఉంది అని విన్నప్పుడు ఏం జరిగింది, ఆయన ఎలా ఫీల్ అయ్యారు అని చూసినట్లయితే ఆయన ఆల్రెడీ భగవంతుడికి ఇక్కడ శరణాగతి అయిన వాడని చెప్తున్నారు. మరి తక్షకారాత్మనో మృత్యుం పుత్రోపసర్జిత ప్రపంచత ఉపసృత్య ముక్త సంగా పరంభరే. సో కాబట్టి ఎప్పుడైతే ఆయన నాకు మృత్యు ఉంది అని తెలుసుకున్నాడో, ఈ లోకంలో ప్రతి జీవికి కూడా మృత్యు ఉంటుందన్నమాట. సో ఈ లోకాన్ని మత్స్యలోకం అంటారు సంస్కృతంలో, తెలుగులో మృత్యులోకం అంటారు, దాన్ని కుంట అంటారు కూడా. ఈ లోకంలో ఎప్పుడు కూడా కుంట ఉంటుంది, యాంగ్జైటీ అనేది ఉంటుంది. సో కాబట్టి దీని పేరే లోకం యొక్క లక్ష్యమే మృత్యు. బ్రహ్మాండం ఒకరోజు ప్రళయంలో విలీనమైపోతుంది, అంతమవుతుందని చెప్పవచ్చు. ఈ భ్రమణంలో జన్మించినటువంటి ప్రతిది కూడా, ప్రతి ప్రాణి కూడా 84 లక్షల వెరైటీస్ ఆఫ్ ప్రాణులు, దేవతలు కానీ మానవులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో మరి అందరూ కూడా అంతరించిపోయే వాళ్ళకి ఎవరు ఉండరు. అంత జలప్రలయం అయిపోతుంది, లేకుంటే అగ్ని జలము పంచభూతాలతోటి. సో అవన్నీ కూడా మరి మృత్యులోకం అన్నారు, అందుకే దీన్ని మత్స్యలోకం లేదా మృత్యులోకం అన్నారు. సో దీనికి ఆపోజిట్గా దీన్ని కుంట అని అనుకున్నాం కాబట్టి ఎప్పుడు కష్టాలు ఉంటాయి, క్లేశాలు ఉంటాయి, యాంగ్జైటీ ఉంటుంది, మృత్యువు కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి కష్టాలు ఉంటాయంటే జన్మ మృత్యు ఉంటాయి. జన్మిస్తే మళ్ళీ మృత్యు ఉంది, మళ్ళీ మధ్యలో 2 జరా వ్యాధి. జర అంటే అనారోగ్యం, వ్యాధులు కూడా వస్తాయి అన్నమాట. వ్యాధులు అంటాము, జర అంటే వృద్ధాప్యము, అదేవిధంగా వ్యాధి, 2 ఉంటాయి అన్నమాట. సో జన్మ మృత్యు జరా వ్యాధి అంటే మొత్తం 4. జన్మ మృత్యు జర అంటే వృద్ధాప్యం వ్యాధి. సో వ్యాధి ఇవి 4 ఉంటాయన్నమాట ఈ లోకంలో. అదేవిధంగా వివిధ తాపాలు కూడా ఉంటాయి, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక తాపాలు. ఏంటయ్యా ఆధ్యాత్మిక తాపం అంటే మనస్సు శరీరం, మన మనస్సు మన శరీరం మనకి ఇచ్చేటువంటి కష్టాలు. ఆదిభౌతిక అంటే ఇతర జీవులు ఇచ్చేటువంటి కల్పించేటువంటి కష్టాలు. భౌతిక, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక అంటారు. సో ఆధ్యాత్మిక అంటే మన శరీరము మన మనస్సు మనకి ఇచ్చేటువంటి కష్టాలు. ఆది భౌతిక అంటే ఇతర జీవుల నుంచి వచ్చేటువంటి కష్టాలు. ఆధ్యాత్మిక కష్టాలు అంటే సో ప్రకృతి ఇచ్చేటువంటి కష్టాలు అన్నమాట. ప్రకృతి అతివృష్టి, అనావృష్టి, ఎండ, చలి ఇవన్నీ కూడా సో మనకి ప్రకృతి. రీసెంట్గా మనకి కరోనా ఇవన్నీ కూడా వచ్చి ప్రకృతి ఎన్నో కష్టాలను ఇస్తుంది. కాబట్టి వీటిని వివిధ తాపాలు కూడా అంటారు. సో మనకి ఇక పరీక్షిత్ మహారాజు ఎంత అదృష్టవంతుడు అంటే, అయ్యా మృత్యు ఉంది నీకు 7 రోజులు అంటే ఆయనకి ఇండికేషన్ ఉందన్నమాట, అయ్యో నాకు 7 రోజుల్లో మృత్యు ఉందని. సో కానీ మన యొక్క మృత్యు ఎలా ఉంటుంది? సో పడుకున్న వాడు తెల్లవారు లేస్తాడా లేదా గ్యారెంటీ లేదన్నమాట. ఉందా లేదా మనకి గ్యారెంటీ లేదు. రేపు మనం జీవించుంటామా అంటే ఎవరు కూడా చెప్పలేరు. నేను ఉంటాను, మా పుత్రుడు కూడా జీవించుంటాడు అని ఎవరు చెప్పలేరు, మా కుటుంబీకులు జీవించుంటారని ఎవరు చెప్పలేరు. మరి పరీక్షిత్ మహారాజు 7 రోజులు ఉంది అదృష్టవశాత్తు. మరి అప్పుడు ఆయన ఏం చేశాడంటే, తక్షకాలాత్మనో మృత్యుం ద్విజపుత్రోపసర్జిత. ఎట్లా వచ్చిందయ్యా ఆయన మృత్యు అంటే, ఒక బ్రాహ్మణ బాలుడు శపిస్తాడనమాట, శృంగి అని. సో ఆయన ఎవరైతే నా తండ్రి యొక్క మెడలో సచిన పాము వేశారో ఆయన 7 రోజుల్లో మరణించుగాక ఆయన శపిస్తాడు. యాక్చువల్గా కలియుగ ప్రభావం వల్ల ఆయన వ్యవహరించారు. రాజు అంటే, చక్రవర్తి అంటే తండ్రి లాంటి వాడు ప్రజలందరూ కూడా ఆయన అలా శపించకూడదు, చిన్న మిస్టేక్ కోసం మృత్యు ఇవ్వకూడదు. కానీ కలి ప్రభావం వల్ల ఆయన కూడా ఆ విధంగా వ్యవహరిస్తాడు అని చెప్పుకోవచ్చు అన్నమాట. మరి పరీక్షిత్ మహారాజు ఎందుకు చేసిందయ్యా ఆ పని అంటే, ఆయన అడవిలోకి వెళ్తాడు, వేటకు వెళ్ళినప్పుడు సో దాహంతో ఆయన ఆశ్రమకు వెళ్ళి నీళ్ళు కావాలనుకుంటాడు. కానీ అక్కడ ఋషి ఉన్న ఒకే ఒక ఋషి ఆయన తపస్సులో నిర్మవుతాడు. కాబట్టి ఆయన నెత్తిన ఉన్నటువంటి కిరీటం ఏదైతుందో అది బంగారంతో చేసినటువంటిది. ఈ విధంగా కలిపురుషుడికి 4 స్థానాలు ఇస్తారన్నమాట. ఎక్కడైతే పాపములు ఉంటాయో, మాంసము, మత్స్యం, వ్యభిచారం, దూరం. మరి తన రాజ్యంలో ఎక్కడ ఈ 4 పనులు లేవంటే, మరి నాకు ఎక్కడ స్థానం అంటే 5వ స్థానం బంగారం అని ఇచ్చారు. పరీక్షిత్ మహారాజే ఇచ్చారు. సో
సో కాబట్టి ఆ రోజు ఆయన పెట్టుకున్నటువంటి ముకుటు బంగారు ముకుటు అనమాట. ఆ బంగారు ముకుటు యొక్క స్వభావం వల్ల ఆయనలో ఆ యొక్క ప్రవృత్తి వచ్చింది. ఆయన ధర్మాత్ముడు, మహా భక్తుడు. ఆయన కూడా ఎందుకు చేశారు అంటే ఆ రోజు అది దైవ సంకల్పంగా ఆ విధంగా సత్యనపాలని ఆ యొక్క ఋషి ఆ యొక్క మెడలో వేస్తారు అన్నమాట. సో అది ఆయన చేసినటువంటి చిన్న మిస్టేక్. దానికి ఆయన ఇంటికి వెళ్ళి కూడా పశ్చాత్తాపడు, ఇదేంటి ఇట్లా చేశాను నేను అని. సో మరి ఆ బ్రాహ్మణ బాలుడు చూసి వాళ్ళ తండ్రి మెడలో ఇలా ఉందనేసి ఇతర బ్రాహ్మణుల బాలుడు యొక్క సమక్షంలో అంటారు అన్నమాట. 7 రోజుల్లో ఎవరైతే ఇట్లా చేశారో వాళ్ళ నుంచి ఒక ఏమని తక్షకుడు అనేటువంటి పాము కలిసి ఆయన మృత్యువాత పడతాడు అని శపిస్తారు అన్నమాట. సో కాబట్టి తక్షకాత్మ మృత్యుం ద్విజపుత్రో ఉపసర్జిత, ద్విజపుత్రుడు ఇచ్చినటువంటి సమాచారం అన్నమాట. పంపినటువంటి సమాచారం తర్వాత ఆయన రాజు కాబట్టి మరి వాళ్ళ నాన్నగారు తండ్రి ఏం చేస్తారంటే కనీసం ఇన్ఫర్మేషన్ ఇద్దాము, ఇలా నా కొడుకు ఇలా శపించాడు అన్నటువంటి దానికి. సో దాన్ని వింటాడనమాట పరీక్షిత్ మహారాజు. ప్రపంచత ఉపసృత్య ముక్త సంఘ పదమహి. మరి మృత్యు ఉందని అనుకున్నప్పుడు ఏం చేసింది ఆయన అంటే ఈ యొక్క భౌతిక ఆసక్తిని, భౌతికత్వాన్ని అంటే మెటీరియల్ జీవితాన్ని వదిలిపెట్టేసింది. అంటే ఇల్లు, పిల్లలు, సంసారాలు, పదవులు ఇవన్నీ కూడా అన్నమాట. సో ఏం చేశాడు ఆయన ఆల్రెడీ చక్రవర్తి రాజు కాబట్టి తన పదవిని ఫస్ట్ త్యజించాడు. అంటే ఏం చేశాడు, తన కొడుకు అయినటువంటి జనమేజయుడికి తన యొక్క రాజ్యాన్ని ఇచ్చేస్తాడు. మీరు పరిపాలించండి, ఇప్పుడు నాకు మరి ఉంది, నేను ఎదుర్కోవాలని విషయం. కాబట్టి మనకి జీవితంలో చూసినట్లయితే ప్రతి జీవికి కూడా మృత్యు వస్తుంది. ఎలా తెలుస్తుందో మృత్యు వస్తుందంటే సిమ్టమ్స్ మనం చూస్తాం. మృత్యు దగ్గర పడుతున్నప్పుడు వెంట్రుకలు తెల్లగా కావటం, పళ్ళు రాలిపోవటం, శరీరం ముట్టలు పడటం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇండికేషన్స్. సో కానీ మనం మాత్రం ఇంకా నేను 100 సంవత్సరాలు బతుకుతాను, ఇంకా ఎన్నో ఏళ్ళు బతుకుతాను అంటే ఆశా జీవులు అనమాట, ఆశిస్తూ ఉంటాము. సో పరీక్ష మహారాజు దృష్టివంతుడు కనీసం 7 రోజులు దానికి మనకి ఎప్పటి వరకు రోజులు ఉన్నాయి, ఎన్ని గంటలు ఉన్నాయి, ఎన్ని నిమిషాలు ఉన్నాయని కూడా మనకు తెలియదు. సో అయినా మనం అలా ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. మరి ఏంటి మరి వైదిక సాహిత్యం ఏం చెప్తుంది అని చూసినట్లయితే మనం ఎలా జీవించాలి లోకంలో, ఇలాంటి మృత్యువాత పడేటువంటి అవకాశం ఎలా జీవించాలంటే దైవ వర్ణాశ్రమాన్ని పాటించినట్లయితే బ్రహ్మచార్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి ఈ అన్నీ కూడా సిస్టమ్ అన్నమాట. వానప్రస్థ 50 సంవత్సరాలు రాగానే ప్రతి ఒక్కరు కూడా వనాలకు వెళ్ళాలి అని, అంటే ముఖ్యంగా అంటే భగవంతుడి భక్తి తీవ్రంగా స్వీకరించి సో దాన్ని ఆచరించడం వల్ల మరి ఎప్పుడు నుంచి వస్తుంది తెలియదు. మరి 50 తర్వాత ముఖ్యంగా గరీబంలో 100 అనుకున్నది సగం ఆయుష్ అయిపోయిన తర్వాత వానప్రస్థాశ్రమం తీసుకుంటున్నాను. ఫస్ట్ 25 సంవత్సరాలు బ్రహ్మచారిగా, 25 నుంచి 50 సంవత్సరాలు గృహస్థులుగా ఉండి గృహస్థ ధర్మాలన్నింటినీ కూడా 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏం చేయాలి. సో పూర్తిగా ఎలా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు పూర్తిగా కృష్ణ చైతన్యంలో వ్యవహరించారో ఆ విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువ చేశారో ఆ విధంగా వానప్రస్థాశ్రమంలో కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలని పెంచుకోమని అర్థం అన్నమాట. వానప్రస్థాశ్రమం అంటే ముఖ్యంగా పోగలిగినట్లయితే వనాలు పోగాలి. ముఖ్యంగా ఏం వనము? బృందావనము. 9 వనాలు ఉంటాయి. మధువనము, తాళవనం, బహుళవనం, కుముదవనం, కామివనం, కాళీవనం, బృందావనం, భద్రవనం, బాండీవనం. అలా మహారాజు మధువనంలో తపస్సు చేశారు. సో ఆ విధంగా సో మనకి వనాలకి వెళ్ళటం అంటే ముఖ్యంగా కలియుగంలో మరి వనాలకు వెళ్ళటం అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఏం చేయాలి. సో హరే నామ హరే నామ హరే నామ ఏవ కేవలం కలవు నాస్సేవ 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 గతి అని చైతన్య మహాప్రభు మనకి యొక్క కలి సంకరణ ఉపనిషత్తులో ఉన్నటువంటి బృహదనాది పురాణాల్లో ఉన్నటువంటి దాన్ని మనకి వెలికి తీసి దాన్ని ప్రచారం చేశారన్నమాట. ఏం చేయాలంటే సో మీరు హరినామాన్ని స్వీకరించండి, హరినామం చేయండి. కాబట్టి మీరు హరినామం చేస్తే సో ఎక్కడున్నా సరే ఏ స్థితిలో ఉన్నా కూడా మీరు ఈ యొక్క భౌతికత్వం యొక్క సాంగత్యం నుంచి బయటపడతారు. అంటే
అంటే త్రిగుణాల నుంచి బయటపడతారు. ఏంటంటే భౌతిక సాంగత్యం అంటే భౌతిక ఆసక్తి, అదేవిధంగా భౌతిక సాంగత్యం అంటే ముఖ్యంగా త్రిగుణాల యొక్క లో ఉండటం. సత్వరజో తమో గుణాలు అంటే మన మా యొక్క కంట్రోల్లో ఉన్నట్టు అన్నమాట. త్రిగుణాతీతమైనటువంటిది ఈ యొక్క లోకం. కాబట్టి అర్జునుడు కూడా చెప్తాడు, నిస్త్రైగుణ్యో భవార్జున, నిస్త్రైగుణ్యం, ఈ 3 గుణాలు దాటాలి నువ్వు అని చెప్తాడు. సో దైవీయేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయా మేతాంతరంతే. మరి ఈ 3 గుణాలు ఎలా దాటామంటే ఈ మాయా అనేది 3 గుణాలతో కూడుకున్నట్టు మాయా దాటడం దుస్తరమైనటువంటిది. దైవీయేష గుణమయి మమ మాయ దురత్యయ, భగవంతుడి యొక్క భౌతిక శక్తి నుంచి బయటపడటం ఎవరి వల్ల కాదు. ఏంటయ్యే మార్గం అంటే మామేవ ఏ ప్రపంచంతే మాయా మేతాం తరంతే. కానీ ఎవరైతే ఈ విధంగా భగవంతుడు శరణాగతి అవుతారో వాళ్ళు ఈజీగా గుణాల ప్రభావం వాళ్ళ మీద ఉండదన్నమాట. ఎందుకంటే భగవంతుడి యొక్క భక్తి అంత గొప్పది. సో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అక్షరం, మందరం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదం. భగవంతుడి యొక్క భక్తి మనం 9 మార్గాలుగా చేస్తామని ప్రహ్లాదుడు చెప్తారు 7వ స్కందం శ్రీమద్ భాగవతంలో. సో కాబట్టి శ్రవణ కీర్తనాది భక్తి చేసినట్లయితే ఏమవుతుందంట, సో మనము గ్రాడ్యువల్గా అంతఃకరణ శుద్ధి అవుతుంది. సో అదేవిధంగా మనం శరీరంగా ఆత్మాన్ని తెలుసుకుంటాము. ఈ ఆత్మ పరమాత్మ లేదా భగవంతుడి యొక్క అంశాన్ని తెలుసుకుంటాము. సో ఆ విధంగా భగవంతుడితో మనకు ఉన్నటువంటి సంబంధం రివీల్ అవుతుంది ఈ భక్తి చేయటం వల్ల. రివీల్ కావటమే కాకుండా ఆ భక్తిని మనం ఆచరిస్తూ ఇంకా ఉన్నత స్థాయిలో ఎదుగుతూ ఉంటాం అన్నమాట. సో కాబట్టి ఈ విధంగా చైతన్య మహాప్రభు మనకి ఇచ్చినటువంటి భక్తి పద్ధతి ఏదైతుందో శ్రవణ కీర్తన భక్తి, భాగవతాన్ని వినటం, భాగవతాన్ని చెప్పటం, నామాన్ని వినటం, నామాన్ని పలకటం, నామాన్ని అందరూ కూడా సంకీర్తన రూపంలో సంకీర్తన చేయటం. సో ఇదన్నమాట. మరి ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఏం చేసిందంట, ప్రపంచత ఉపశృత్య అంటే విన్నంత ఆ యొక్క నాకు మృత్యు ఉంది అని తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు, ప్రపత్తి చెందారు. అంటే శరణాగతి, శరణులు వచ్చిందంటే ఎవరిని, పదం హరేహే, హరి యొక్క పాదాలకు. హరే అంటే ఇక్కడ శ్రీకృష్ణుడికి అని చెప్తుంది అనమాట. సో ముక్త సంఘ సర్వసంగ పరిత్యాగుడై. సో కాబట్టి ఆయనకున్నటువంతా కూడా వదిలిపెట్టేశారు. ప్రతి ఒక్కరు వదిలిపెట్టాల్సిందే. మనకి ఇప్పుడు ఎక్కడ ఆసక్తి ఉంది అంటే ధనం మీద. నా ధనం, జనం, నా ధనం, నా జనము, ధనం జనం సుందరేయం కవితాంబా జగదేశ కామే అని చైతన్య మహాప్రభు చెప్తారు. అయ్యా జనము, ధనము, సుందరులు వీటి మీద ఆసక్తి వదిలిపెట్టు. ఏం కావాలో నీకు అంటే మా జన్మనీశ్వరే భవతా భక్తుల హైతుకి పోయి నీ యొక్క భక్తులయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి అని చెప్తారు. కాబట్టి నిన్ను జన్మలకి నీ యొక్క భక్తులయ్యేటువంటి భాగ్యాన్ని కల్పించండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. సో ఆసక్తి ఏదైతుందో ధనం మీద, జనం మీద ఏం చేయాలంట, కృష్ణుడి వైపు మరల్చాలి. కాబట్టి ఆసక్తిని మార్చడానికి మార్గం ఏంటి అంటే, సో జ్ఞాన మార్గము, ధ్యాన మార్గము, భక్తి మార్గం, ఈ 3 కూడా ఆధ్యాత్మిక మార్గాలే. ముఖ్యంగా ఈ యొక్క ధ్యాన మార్గాలు భక్తి చేయంటే కొంచెమైనా సరే భక్తి చేయంటే అవి ఫలితాలను కూడా ఇవ్వలేవు అనమాట. మరి జ్ఞాన మార్గం ద్వారా మనం పయనించినట్లయితే ఏమి తెలుసుకుంటామంటే, మనం శరీరంగా ఆత్మాన్ని తెలుసుకొని, అంటే త్వపదార్థ జ్ఞానం, తర్వాత తత్పదార్థ జ్ఞానం అంటే భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతిని కూడా తెలుసుకోగలుగుతాం. త్వపదార్థ జ్ఞానం అంటే మన యొక్క స్థితి, మన యొక్క జ్ఞానం, మనకు సంబంధించి ఆత్మ జ్ఞానం అన్నమాట. తత్పదార్థ జ్ఞానం అంటే బ్రహ్మజ్యోతి గురించి, భగవంతుడి గురించి, ముఖ్యంగా బ్రహ్మజ్యోతి, భగవంతుడి యొక్క తేజస్సులో దాని గురించి మాత్రమే తెలుస్తుంది జ్ఞాన మార్గంలో, జ్ఞాన సాధనాలు చేసినట్లయితే. సో ఇంకా ఎదిగి ఇంకా దానికన్నా ఉన్నతమైనటువంటిది యోగ మార్గాన్ని అనుసరించినట్లయితే పరమాత్మను కూడా అర్థం చేసుకోగలుగుతాము. సో కానీ భగవంతుని అర్థం చేసుకోవడానికి జ్ఞాన మార్గం కానీ యోగ మార్గం కానీ సరిపోదన్నమాట. భక్త్యామాం అభిజానాతి యావాన్ ఇత్యాస్మ తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశదే తద్వంతం. భక్తి ద్వారానే నన్ను తెలుసుకుంటారు అంటున్నాను. సో కాబట్టి ఈ యొక్క పరీక్షిత్ మహారాజు ఏం చేశాడు, జ్ఞాన మార్గాన్ని కానీ ధ్యాన మార్గాన్ని కానీ అవలంబించకుండా
భక్తి మార్గాన్ని ముఖ్యంగా శరణాగతి పొందాడు. ఎవరికి? హరికి పొందాడు, శ్రీకృష్ణుడికి పొందాడు అన్నమాట. ఏం చేశాడు? శరణాగతి. ఆయన ముందు హరి వచ్చిందా శరణాగతి? ఆయన పాదాలు పట్టుకోవటానికి, ఆయన శరణాగతి పొందడానికి? నో. ఏం జరిగిందంట? శరణాగతి అంటే అక్కడ పరీక్ష మహారాజు అంటే శుద్ధ భక్తుడు అక్కడ వచ్చాడనమాట. ఆ శుద్ధ భక్తుడికి శరణాగతి అయ్యాడు మొదట. ఆ శుద్ధ భక్తుడు ఏం చేస్తాడు? హరికథని బోధించాడనమాట. సో కాబట్టి ఎవరైతే శ్రద్ధగా హరినామము చేస్తారో, హరికథ వింటారో, సో అదే శరణాగతి. సో శ్రీమద్ భాగవతానికి శరణాగతి అయ్యాడనమాట. అంటే భగవంతుడి యొక్క కథకి, భక్తి మార్గానికి శరణాగతి అయ్యాడు. సో కాబట్టి ఎవరైతే ఈ యొక్క భక్తి మార్గాన్ని స్వీకరిస్తారో సో వాళ్ళు త్రిగుణాల నుంచి బయటపడతారు. ఆసక్తులన్నీ కూడా పోతాయి, భౌతిక ఆసక్తులన్నీ కూడా. సో ఆ విధంగా పరీక్ష మహారాజు భగవంతుడు శరణాగతి అయ్యాడు అంటే ఈ 9 మార్గాల్లో ఏ ఒక్క మార్గాన్ని పాటించవచ్చు. ఏదైనా ఒక మార్గాన్ని పాటించలేదు. 9 మార్గాలు లేదా 1 అయినా 2 అయినా 3 అయినా 9 కూడా మనం పాటించవచ్చు. సో అలా ఒక్క మార్గాన్ని పాటించి సిద్ధిని పొందిన వ్యక్తే పరీక్ష మహారాజు. అదేంటిది? ఫస్ట్ది శ్రవణం అన్నమాట. సో శ్రీమద్ భాగవతాన్ని విని ఆయన ముక్త సంగుడయ్యాడు, భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. అంటే ఆ 7 రోజుల తర్వాత తక్షకుడు అనేటువంటి ఆ యొక్క పాము వాస్తవానికి కూడా వస్తుంది. వచ్చి ఆయన ఆల్రెడీ ఆ యొక్క హరికథ విని తను తాను ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతాడు. ఆల్రెడీ ఆయన జస్ట్ మృత శరీరం లాగా కూర్చొని ఉంటాడు ఆయన ధ్యాన స్థితిలో, వింటూ 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 హరికథ. సో అప్పుడు ఆ యొక్క మృత శరీరాన్ని అనేది టచ్ చేస్తుంది అంతే తప్ప. సో ఆల్రెడీ ఆత్మ యాక్చువల్గా ఆత్మని ఎవరు ఏం చేయలేరు వాస్తవానికి. ఈ శరీరాన్నే ఎవరు చేయగలుగుతారు. ఎందుకంటే నా జాయతే మృతేవా కదాచిన్ భూత్వా భవిత నా భూయోహో. సో కాబట్టి ఇది ఎప్పటికీ ఉండేటువంటిది. ఆత్మ సచ్చిదానందమైనటువంటిది. మరి ఈ ఆత్మ మళ్ళీ లోకాల్లో ఉండి ఇంకొక జన్మ తీసుకోకుండా, జన్మ ముచ్చి చక్రంలో పడకుండా, సంసార చక్రంలో పడకుండా ఏం చేసిన పరీక్ష మహారాజు భగవంతుడు శరణాగతి అయిన వాళ్ళు భగవంతుడి యొక్క ధామానికి చేరుకుంటారు అన్నమాట. యద్గత్వాన నివర్తంతే తద్ధామం పరమం మమ నిర్మాణమోహాజిత సంగదోష ఆధ్యాత్మ. సో కాబట్టి ఈ విధంగా అహంకారం నుంచి, త్రిగుణాల నుంచి ఎవరైతే బయటపడతారో, దుస్సాంగతి నుంచి ఎవరు బయటపడతారో, శరణాగతి అవుతారో వాళ్ళు భగవద్ధామానికి సో గచ్చంతి పరం ధామం అని అంటారు అన్నమాట. పదం అవ్యయం. సో అవయవమైనటువంటి పరం ధామానికి పరిష్మానాలు వెళ్తారు. సో అక్కడ వెళ్తే ఆ యొక్క ధామంలో, భగవంతుడి యొక్క ధామంలో సో మళ్ళీ ఈ యొక్క సంసార చక్రం ఉండదు. జన్మ మృత్యు జరా వ్యాధి అనేవి ఉండవు అన్నమాట. సో అక్కడ ఉండేటువంటి శరీరం ఏంటిది? సచ్చిదానంద శరీరం ఉంటుంది. జీవుడికి, ప్రతి జీవుడికి కూడా సచ్చిదానంద. అది ఆధ్యాత్మిక లోకము త్రిపాద విభూతి అంటారు. 3 రెట్లు. ఈ లోకంలో ఉన్నటువంటి భౌతిక జగత్తు మొత్తం కూడా ఏకపాద విభూతి. ఏకాంశేన స్థితో జగత్. ఈ జగత్తంతా కూడా ఏకాంశ అని అంటారు. సో కాబట్టి 1/4 అన్నమాట ఇది భౌతిక జగత్తు. కానీ ఆధ్యాత్మిక జగత్తు ఇంకా పెద్దది. 3 రెట్లు ఉంటుంది త్రిపాద విభూతి. సో కాబట్టి అలాంటి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళటానికి ఆయన ప్రిపేర్ అయ్యారు. శరణాగతి అయితే అవుతుంది. ఆ విధంగా హరికథను వినటం ద్వారా ఆయన శరణాగతి చెందాడు. తర్వాత మరి కీర్తనం అంటే చెప్పటం. భాగవతాన్ని, భగవద్గీతని లేదా హరినామాన్ని ఎవరు చెప్పారు అంటే ముఖ్యంగా ఇక్కడ పరీక్ష మహారాజు భాగవతాన్ని ఎవరు చెప్పారు? సుఖదేవ గోస్వామి చెప్తారు. వ్యాసుడి యొక్క పుత్రుడు ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని చెప్తారు. ఏ విధంగా అయితే కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఇవ్వడం ద్వారా లోకం మొత్తం ఎన్నలో లోక కళ్యాణార్థం అది వ్యాసదేవుడు కంపైల్ చేశారు. ఆ విధంగా ఆ యొక్క సుఖదేవ గోస్వామి తన పుత్రుడైన సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్పినటువంటి శ్రీమద్ భాగవతాన్ని స్వయంగా వ్యాసదేవుడే లిఖిస్తారన్నమాట. సో ఆ విధంగా సుఖదేవ గోస్వామి చెప్తే దాన్ని సో ఆయన కూడా మరి సిద్ధిని ఎలా పొందాడు అంటే సో బోధించడం ద్వారా ఆయన బోధిస్తున్నారు అనుకుని చెప్తున్నారంటే ఆల్రెడీ ఆయన వింటున్నట్లే. ఆయన కూడా వింటున్నాడు. శ్రవణం అవుతుంది, కీర్తనం 2 చేశాడు అన్నమాట. ఆయన పరీక్షిత్ మహారాజు ఓన్లీ విన్నాడు, సిద్ధిని పొందాడు. సుఖదేవ గోస్వామి కీర్తనం అంటే చెప్తున్నాడు, వింటున్నాడు. ఆల్రెడీ ఆయన ఎవరైనా కూడా ప్రిపేర్ అయ్యి చెప్తేనే అంటే వాళ్ళు ఆల్రెడీ వింటూనే చెప్తుంటారు. ఏం మాట్లాడింది వాళ్ళు కూడా వినపడుతుంది. శ్రవణం, కీర్తనం, విష్ణు
ఎవరి గురించి? భగవంతుని గురించి, విష్ణువు గురించి, కృష్ణుడి గురించి, హరి గురించి. సో దాన్ని భక్తి అంటారు. నేనేదో దేవతల గురించి వింటాను, ఇంకేదో భౌతిక విషయాల గురించి వింటాను అంటే భక్తి కాదన్నమాట. భగవంతుడి గురించి వింటేనే భక్తి. సో భగవంతుడు అంటే హరి అన్నమాట. హరి, కృష్ణుడు, రాముడు. భగవాన్ అంటే ధనవాన్, భగవాన్ విద్యావాన్. ఎవరిని అంటారు మరి? విద్యావాన్ అని, విద్య ఉన్నవాడిని విద్యావాన్ అంటారు. ధనవాన్ అని, ధనవాన్, ధనం ఉన్నవాడిని అంటారు. మరి భగవాన్ అని అంటే ఎవరిని అంటారు? వినబద్నాలి. ఎవరికైతే భగ అనేది ఉన్నదో వాడిని ఆయన భగవాన్ అంటారు. విద్య ఉన్నవాడిని విద్యావాన్ అంటారు. ధనం ఉన్నవాడిని ధనవాన్ అంటారు. మరి భగవాన్ అంటే ఏముండాలి? భగ భగ అనేది ఉండాలి. భగ అనేది ఉండాలి. భగ అంటే అపులెన్సెస్. భగ అంటే విభూతులు. తెలుగులో విభూతులు. భగ అంటే విభూతి. సో కాబట్టి ఏం విభూతులయ్యా అంటే 6 విభూతులు ఎవరైతే సంపూర్ణంగా కలిగి ఉంటారో వాళ్ళని భగవాన్ అని అంటారు అన్నమాట. ఏంటి 6 విభూతులు? ఐశ్వర్యస్య సమగ్రస్య, వీర్యస్య యశస్య శ్రియ, జ్ఞాన వైరాగ్యస్య షణ్ణాంబగ ఇది. ఐశ్వర్యస్య సమగ్రస్య, సంపూర్ణమైనటువంటి సంపద ఉండాలి. ఐశ్వర్యం ఉండాలి, కొద్దిగా ఉంటే కాదు. సంపూర్ణమైన అంటే ఆయన మించినటువంటి ధనవంతుడు ఎవరు లేడు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య, వీర్య అంటే శక్తిమంతుడు, సంపూర్ణమైన శక్తి. ఆయన మించిన శక్తిమంతుడు ఎవరు ఉండడు. అంత శక్తి కలిగి ఉంటాడు ఆయన. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య, యశస్సు అంటే కీర్తి. ఎంత కీర్తి అంటే ఆయన ఎక్కడ పోయినా కూడా తెలిసి ఉండాలన్నమాట. అన్ని లోకాల్లో కూడా భగవంతుడు ఫేమస్. కృష్ణుడు ముఖ్యంగా. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రియ, శ్రియ అంటే బ్యూటీ. ఆయనకు మించినటువంటి అందగాడు లేదు. జ్ఞాన వైరాగ్యస్య, జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణ వైరాగ్యం కూడా ఉండాలి. సో ఈ 6 విభూతులు ఎవరైతే కలిగి ఉంటారో, ఒక్క విభూతులు ఉండడం కాదు, 5 విభూతులు ఉండడం కాదు, 6 ఉండాలి. 6 ఎలా ఉండాలంటే సంపూర్ణంగా ఉండాలి. సంపూర్ణ ధనం, సంపూర్ణ శక్తి, సంపూర్ణ యశస్సు, సంపూర్ణ అందము, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యం. ఈ 6 సంపూర్ణంగా ఉంటేనే భగవంతుడు. నాకు ధనం ఉంది, వీర్య శక్తి ఉంది, అదేవిధంగా యశస్సు ఉంది, అదేవిధంగా అందము ఉంది, జ్ఞానం ఉంది, కానీ వైరాగ్యం లేదంటే భగవంతుడు కాదన్నమాట. కాబట్టి ఏ ఒక్కటి లేకున్నా కూడా భగవంతుడు కాదు. అన్నీ ఉండాలి. అన్నీ కొద్ది కొద్దిగా ఉండటం కాదు, సంపూర్ణంగా వాడిని భగవంతుడు. సో ఎవరిని బట్టి వాళ్ళని మనం భగవంతుడు అనడానికి లేదు. మరి భగవంతుడు శ్రీకృష్ణుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు అన్నీ కూడా ఆయన డిస్ప్లే చేశారు. ఐశ్వర్యం ఆయనకి ఎంత ఐశ్వర్యం ఉంది? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఆయనకి? 16,105 ఇళ్ళు ఉన్నాయి ఆయనకి. దివ్యమైనటువంటి ప్యాలెస్. ఐశ్వర్యస్య సముద్రస్య వీర్యస్య, ఆయన యొక్క శక్తి ఎలా నిరూపించుకున్నాడు కృష్ణుడు శక్తిమంతుడని చెప్పండి. కృష్ణుడు శక్తిమంతుడు ఎలా పూజ చేస్తాడు? బాక్సింగ్ చేసిందా? చేసిందా? ఎవరితోనన్నా చేసింది కదా. బాక్సర్స్ని కూడా చంపిండు ఆయన. చానూరా అని మల్ల యుద్ధుడు. వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కంస చానూర లాంటి చానూర ముష్టికా వీళ్ళంతా కూడా మల్ల యోధులు. కంసుడి యొక్క రాజ్యంలో మల్ల యోధులు అంటే బాక్సర్స్ అన్నమాట. వాళ్ళని అందరినీ ఒక్క చేతితో చంపేసింది ఆయన
కంసుని చంపడం అంటే ఎవడు కూడా కంసుని ఇంకా ధరలు రాడిపోయేది అన్నట్టు లోకం. అలాంటి కంసుని కూడా వధిస్తారు కృష్ణుడు ఎలాంటి ఆయుధం లేకుండా చేతులతో. వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం. ఇంకా ఏం చేసిండు కృష్ణుడు వీరత్వం శక్తి ప్రదర్శన. గోవర్ధన పర్వతాన్ని ఒక చిటికన వేడి మీద లేపాడు. సో అది ఎవరు లేపిందంటే మిగతా వాళ్ళు ఎవరు చూపించారు. సో కాబట్టి సంపూర్ణమైనటువంటి సంపద, సంపూర్ణమైనటువంటి శక్తి, సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యశ సమగ్రశ వీర్యశ యశస్సు కూడా కలిగిన వాడు. ముల్లోకాల్లో ఏ లోకానికైనా పోగలిగిన వాడు. స్వర్గం కూడా పోయింది. నరకాసుని వధించాడు సత్యభామ శ్రీకృష్ణుడు. సో అన్ని లోకాల్లో కూడా ఆయన ఫేమస్. యశస్సు తర్వాత అందం. ఆయన యొక్క అందానికి సో అందరూ దాసోహం అన్నమాట. కృష్ణుడు మించిన అందగాడు ఎవరు లేదన్నమాట. సో ఈవెన్ నారాయణ కూడా 60 లక్షణాలే ఉంటాయి విష్ణువు కూడా, కానీ కృష్ణుడికి 64 లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఏంటవి 4 ఎక్స్ట్రా అంటే నారాయణ కన్నా కూడా కృష్ణుడికి 4 ఎక్స్ట్రా క్వాలిటీస్ ఉంటాయి. ఏంటవి? సో ఆయన యొక్క లీలా మాధురి, ప్రేమ మాధురి, రూపమాధురి, ఆయన యొక్క రూపమాధురి, వేణుమాధురి అంటే ఆయన ఫ్లూట్ అది ఎవరి దగ్గర ఉండదు అన్నమాట, కృష్ణుడి దగ్గర ఉంటుంది. అదేవిధంగా రూపమాధురి యొక్క అందం ఆయన దగ్గర ఉంటుంది, ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. వేణుమాధురి, రూపమాధురి, లీలామాధురి ఆయన యొక్క లీలలు, అదేవిధంగా ప్రేమమాధురి ఆ యొక్క ప్రేమమాధురి. ఈ 4 కృష్ణులో ఉన్నటువంటి 64 క్వాలిటీస్లో ఈ 4 అన్నమాట. 60 మాత్రమే నారాయణ కలిగి ఉంటాడు, కృష్ణుడు మాత్రం 64 కలిగి ఉంటాడు. సో అందుకే కృష్ణుడితోటి ఎవరు సమానం కాదు. మత్త పరతరం నాణ్యం కించిదస్కరం చేయ. సో ఆ విధంగా ఎవరు ఆయన కన్నా గొప్పవాడు లేరని ఆయన చెప్పుకున్నట్టు భాగవతంలో కూడా చెప్పారు వ్యాసదేవుడు. ఏతేషాంశ కళాపంశో కృష్ణుస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు అంశకాలయ అవతారంగాలైన అవతారి భగవాన్ స్వయం. ఆయన భగవాన్ స్వయం అని ఆచార్యులు చెప్తున్నారు, వ్యాసదేవుడు చెప్పారు. చైతన్య చరితామృతంలో కూడా చెప్పారు, ఏకలా ఈశ్వర కృష్ణ ఆర సభృత్య. ఒకే ఒక్క ఈశ్వరుడు నియంత్రించేవాడు, సుప్రీం కంట్రోలర్ ఎవరంటే కృష్ణ. ఏకలా ఈశ్వర కృష్ణ ఆరు సభృత్య. అది ఇంకా ఎవరున్నా సరే ఇంకా అందరు భృత్యులే, సేవకులు అన్నమాట. సో కాబట్టి ఆ విధంగా శవనం కీర్తనం విష్ణువు గురించి మనం వినాలి, కృష్ణుడి గురించి వినాలి, హరి గురించి వినాలి, మిగతా వాళ్ళ గురించి కాదు. దాన్ని భక్తి అంటారు. దెన్ 3వది శవనం కీర్తనం విష్ణు స్మరణం. స్మరణం అంటే ప్రహ్లాదుడు భగవంతుని స్మరించి సిద్ధిని పొందాడు. దెన్ 4వది పాదసేవనం. భగవంతుని పాదసేవనం ఎవరు చేస్తారు ఎక్కువగా? భగవంతుని పాదసేవనం ఎవరు చేస్తుంటారు? లక్ష్మీదేవి ఏం చేస్తూ ఉంటుంది? పాదసేవనే చేస్తుంటుంది. ఆమెకి హృదయంలో స్నానం ఇచ్చినా కూడా పోయి పాదాల సేవ చేస్తుంటున్నాను. సో కాబట్టి పాదాలను సేవించి సిద్ధి పొందింది లక్ష్మీదేవి అన్నమాట. ప్రహ్లాదుడు ఎలా సిద్ధి పొందాడు? స్మరణ ద్వారా, భగవంతుని నిత్యము స్మరిస్తూ. పరీక్ష మహారాజు ఎలా సిద్ధి పొందాడు? శ్రవణం విని, భాగవతాన్ని విని సిద్ధి పొందాడు, భగవద్ధామం వెళ్ళిపోయాడు. కీర్తన ద్వారా ఎవరు? కీర్తన ద్వారా అంటే బోధించింది ఎవరు? భాగవతాన్ని ఎవరు చెప్పారు? భాగవతాన్ని మనకి సుఖదేవ గోస్వామి చెప్పింది. ప్రభుపాదులు ఏం చెప్పారు? ప్రభుపాదులు రాశారు దాన్ని, వ్యాసుడు రచించిన భాగవతాన్ని మనకి ఇచ్చారనమాట. దాన్ని వివరణ ఇచ్చారు ఎలా అని, ఇంకా భాష్యం రాశారు ప్రభుపాదులు. సో కాబట్టి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం. 5వది అర్చనం. అర్చనం అంటే భగవంతుడిని పూజించడం, అర్చన చేయటం. ఎవరు సిద్ధి పొందారు అర్చన చేసి? భగవంతుని ఎవరు పూజిస్తారు ఎక్కువగా? శ్రీమద్ భాగవతంలో 4వ స్కంధంలో వచ్చింది. భాగవతం చదివితే వస్తుంది, అన్నీ తెలుస్తాయి. పృథు మహారాజ్ ఆయన భగవంతుడి యొక్క అవతారమే అన్నమాట, శక్తి ఆవేశ అవతారం. ఆయన భగవంతుని అర్చించి పూజించి ఆయన సిద్ధిని పొందాడు అన్నమాట. అర్చనలో ఆయన ఇష్ట.
పర్ఫెక్ట్ అయ్యాడు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం. తర్వాత 6వది వందనం. వందనం అంటే ప్రేయర్స్ ఆఫర్ చేయడం. సో భగవంతుడికి ప్రేయర్స్ ఆఫర్ చేసి సిద్ధిని పొందినవాడు అక్రూరుడు. కృష్ణ బలరాముడిని బృందావనం తీసుకెళ్తారు కదా ఆయన. సో బృందావనం వెళ్ళనే భగవంతుడికి యొక్క పాద చిహ్నాలను చూసి ప్రేయర్స్ చేస్తారు అన్నమాట. వందనం. తర్వాత దాస్యం. దాస్యం అంటే ఏంటి? 4వ స్కందం, 4వ అధ్యాయం కాదు, 4వ స్కందం. సో దాస్యం అంటే ఏంటి? సేవ చేయడం, దాసులుగా సేవ చేయడం. ఎవరు భగవంతుని దాసులుగా సేవ చేసి సిద్ధి పొందిన వాళ్ళు? భగవంతుని దాసులుగా సిద్ధి పొందిన వాళ్ళు ఎవరు? హనుమంతుడు. భగవంతుడికి దాసత్వం చేసి సిద్ధి పొందినవాడు హనుమంతుడు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, మంత్రం, దాస్యం. తర్వాత ఇంకా 2 ఉన్నాయి, సాఖ్యం, ఆత్మనివేదం. సో సాఖ్యం అంటే ఏంటి? సాఖ్యం అంటే ఏంటి? సాఖ్యం అంటే కదా సంస్కృతం పదాలు రావు. సాఖ్యం అంటే ఫ్రెండ్షిప్. ఎవరు భగవంతుడి ఫ్రెండ్? ఎవరు బెస్ట్ ఫ్రెండ్? ఆ యొక్క ఫ్రెండ్షిప్ చేసి సిద్ధి పొందింది ఎవరు? ఫ్రెండ్షిప్. కీర్తనం చేసి సుఖదేవ గోస్వామి. కీర్తనం అంటే బోధించాడు. కీర్తనం చెప్పడానికి బోధించాడు, పాడటానికి చెప్పడానికి కీర్తనం. సాఖ్యం అంటే ఫ్రెండ్షిప్ అంటే అర్జునుడు అనమాట. భగవంతుడితోటి ఫ్రెండ్షిప్ ఎవరు చేశారు? అర్జునుడు. ఇంకా వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ముఖ్యంగా సిద్ధిని పొందిన వాళ్ళు ఫ్రెండ్షిప్ ద్వారా అంటే అర్జునుడు. సఖా అంటారు, కృష్ణ సఖా, కృష్ణుడు యొక్క సఖా, స్నేహితుడు. అర్చన తర్వాత ఆత్మనివేదనం. సాఖ్యం, ఆత్మనివేదనం. సాఖ్యం తర్వాత ఆత్మనివేదనం అంటే తనకున్నది మొత్తం కూడా సమర్పణ చేసుకున్నాడు భగవంతుడు. ఎవరు ఆయన? ఆత్మనివేదనం. తనను తానే సమర్పించుకుంటాడు. అయ్యా 3 అడుగులు దానం కావాలంటే తీసుకో, 3 అడుగులు లేదు, 30 అడుగులు, 300 అడుగులు వేసుకో, 3 లోకాలు కూడా నాయ అంటాడు. ఆ విధంగా సో బలి మహారాజు 3 అడుగులు దానం అడుగుతాడు వామన దేవుడి రూపంలో వచ్చి. బలి మహారాజుని 3 అడుగులు ఏంటి, ఇంత దానం నాకు చాలా ఉంది, తీసుకో అంటే, నా 3 అడుగులు కాదు స్వామి, నాకు 3 అడుగులు ఇస్తే గ్రేట్, చాలు, నేను బ్రాహ్మణుని సంతోషపడతాను. 3 అడుగులు అంటాడు. 1 అడుగుతోటి మొత్తం భూమండలాన్ని కొలుస్తాడు. 2వ అడుగుతోటి ఆకాశాన్ని కొలుస్తాడు. 3వ అడుగుతోటి ఎక్కడ పెడతావా, ఆకాశం అయిపోయింది, భూమి అయిపోయింది, ఇంకేముంది, నేనేం లేదు, నేనే ఉన్నాను అంటే ఆయన నెత్తి మీద పెట్టి ఆయన పాతాళానికి తొక్కేస్తాడు భగవంతుడు. సో అప్పుడు పాతాళ లోకమే నీకు ఇన్ఛార్జిగా ఇస్తున్నాను, నీకు పాతాళానికి ముందు ఇన్ఛార్జిగా ఉండని బలి మహారాజు చెప్తాడు. ఆ విధంగా 3 అడుగుల ధనంతో అంటే ఆత్మ సమర్పణ చేశాడు. ఇంకా ఆయన దగ్గర ఏం లేదు, మొత్తం ఏదున్నా నీదే, మొత్తం సోదా తీసుకుని నీదే. సో కాబట్టి భగవంతుడికి ఆత్మ సమర్పణ చేసిన వాడు ఇక బలి మహారాజు అన్నమాట. సో ఆ విధంగా సమర్పణ అంటే ఇదన్నమాట, ఇక శ్రవణ కీర్తన భక్తి చేయటము. సో ఆ విధంగా ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క కథ వింటామో, భగవంతుడి యొక్క ఏదో వింటూ భాగవతాన్ని వింటుంటామో ఏమవుతుంది, సో ఇక్కడ ఎలా మనం శరణాగతి పొందాలి, ఇలా శరణాగతి పొంది సిద్ధిని పొందిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ మనకు తెలుస్తాయి. సో అప్పుడు మనకి దృఢ విశ్వాసం పెరుగుతుంది భక్తి మార్గం మీద, భగవంతుడి మీద. అదేవిధంగా అప్పుడు ఇంకా భక్తులు మనం ఎదగలుగుతాం. సో అదేవిధంగా పరీక్ష మహారాజు ఏం చేసినట్ట, సో ప్రపత్తి పొందాడు, శరణాగతి పొందాడు అని చెప్తున్నాను. యాక్చువల్గా పరీక్ష మహారాజు చిన్నప్పుడే ప్రపత్తి పొందాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయనకి అపాయం వస్తుంది. ఏం అపాయం వచ్చింది? తల్లి గర్భం ఎవరు? ఆయన యొక్క తల్లి ఎవరు? ఉత్తర. ఎవరి భార్య ఉత్తర? అభిమన్యుడి భార్య. అభిమన్యుడు ఎవరి కొడుకు? సుభద్ర, అర్జునుడి కొడుకు. సుభద్రాదేవి మరియు అర్జునుడి యొక్క కొడుకు, అంటే పాండవుల యొక్క కొడుకు అన్నమాట. పాండవుల యొక్క మనవడు. ఎవరు? ఈ పరీక్షిత్తు అని ఆయన. సో అభిమన్యుడి కొడుకు. ఆ అభిమన్యుడు
అర్జునుడి యొక్క కొడుకు, ఆ విధంగా పాండవుల యొక్క మనుడు. సో కాబట్టి కురుక్షేత్ర యుద్ధంలో అందరూ చనిపోయారు, ఎవరు లేదు. ఒక పరీక్షిత్తు ఎక్కడున్నాడు? పంచ పాండవులు తప్ప. ఆయన కూడా కృష్ణుడు రక్షిస్తే బతికిన పంచ పాండవులు అన్నమాట. పంచ పాండవులు, ఇంకా కృపాచార్య కూడా ఉన్నాడు, చనిపోలేదు. తర్వాత అశ్వత్థామ మిగిలింది, శ్రీకృష్ణుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. ఈ 8 మందే ఉన్నారు. పంచ పాండవులు, శ్రీకృష్ణుడు, కృపాచార్య, అశ్వత్థామ మాత్రమే. అఫ్కోర్స్ కృతవర్మ ఉన్నాడు, పారిపోయింది ఆయన ముందే. సో ఆ విధంగా వీళ్ళే ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా అందరూ కూడా చనిపోయారు అన్నమాట. ఇటు ఇరు పక్షాల వాళ్ళు, పాండవ సైన్యం కానీ లేకుంటే కౌరవ సైన్యం కూడా అంతా కూడా అంతమందిపోతారు అన్నమాట. సో మరి ఆ యొక్క పాండవులు తమ రాజ్యాన్ని ఎవరికి ఇస్తారంటే ఈ పరీక్షిత్ మహారాజు. ఎవరి పేరు వంశస్థుడు, ఈయనే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంటే ఆయన భూమి మీద లేడా కృతి. ఆయన ఏడున్నాడు? ఉత్తర గర్భంలో ఉన్నాడు, తల్లి గర్భంలో ఉన్నాడు. ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి పాండు వంశాన్ని, కురు వంశాన్ని కూడా నాశనం చేయాలని వాళ్ళు ఏం చేస్తారు? ముఖ్యంగా అశ్వత్థామ, కౌరవ పక్షంలో ఉన్నటువంటి అశ్వత్థామ పాండవ పక్షాన్ని వాళ్ళ యొక్క వృక్షమే ఉండకుండా చేద్దామని తల్లి గర్భంలో ఉన్న శిశువు మీద బ్రహ్మాస్త్రాన్ని వదులుతారు. సో ఆ బ్రహ్మాస్త్రాన్ని మళ్ళీ అర్జునుడు వేరే బ్రహ్మాస్త్రం వేసి నోట్లైజ్ చేస్తారు, అంత రక్షించబడతారు. ముఖ్యంగా ఆల్రెడీ బ్రహ్మాస్త్రం వెళ్ళిపోతుంది అనమాట. సో తల్లి గర్భంలోకి వెళ్తే దాన్ని మరి రక్షించడానికి ఉత్తర భగవంతుని శరణాగతి పొందినప్పుడు తల్లి గర్భంలోనే ఆయన రక్షించబడ్డాడు అన్నమాట. స్వయంగా శ్రీకృష్ణుడు తల్లి గర్భంలోనే రక్షించాడు ఆయన మృత్యువు నుంచి. కాబట్టి భగవంతుడు తెలుసుకుంటే ఏ మృత్యు వచ్చినా కూడా రక్షిస్తాడు, మృత్యు లేకుండా చేస్తాడు. సో ఆ విధంగా పరీక్షిత్ మహారాజుని తల్లి గర్భంలోనే భగవంతుని ఆయన తల్లి గర్భంలోనే చూశాడు. కాబట్టి నన్ను రక్షించిన వాడు ఎక్కడ అని ఆయన వెతుకుతున్నాడు, బయటకు వచ్చినాడు ఎక్కడ అని. అందుకే ఆయన పేరు పరీక్షిత్. ఆయన పరీక్షగా చూస్తున్నాడు, ఎక్కడ నేను చూసినటువంటి ఆ భగవంతుడు ఎక్కడ, నేను రక్షించినటువంటి ఆ భగవంతుడు ఎక్కడ, సర్వత్రా పరీక్షగా చూస్తుంది. కాబట్టి ఆయన పేరు ఏమైంది? ఆయన పేరు పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ అయిన పరీక్షిత్ మహారాజు అంటే ఆయన చక్రవర్తి కాబట్టి, రాజు కాబట్టి రాజు, అంతే మహారాజు అంతే తప్ప పరీక్షిత్ ఆయన. కానీ వాళ్ళ జన్మనామం ఏంటి? తల్లిదండ్రులు ఇచ్చున్నాము జన్మ కొండల ప్రకారం ఆయన పేరు విష్ణురాతుడు, అంటే విష్ణువుతో రక్షించబడిన వాడని విష్ణురాతుడు అంటే. అట్లనే పరీక్షిత్ అని కూడా అంటారు. సో కాబట్టి అలాంటి పరీక్షిత్తుకి మళ్ళీ మృత్యు వచ్చింది. తల్లి గర్భంలో రక్షించబడ్డాడు, మళ్ళీ మృత్యు వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు ఏం చేసింది? మళ్ళీ ఫస్ట్ నుంచే ఆయన శరణాగతి భక్తులు అనమాట, భక్తులు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు దాన్ని మృత్యు ఉందనగానే ఏమనుకున్నాడు? ఆయన సదావకాశంగా తీసుకున్నాడు. మంచి ఛాన్స్ దొరికింది, నేను చక్కగా ఈ రాజ్యాన్ని వదిలిపెట్టవచ్చు. భౌతిక పరిస్థితులన్నింటి కూడా ఇప్పుడు శ్రీమద్ భాగవతాన్ని వినవచ్చు, భక్తి చేసుకొని 7 రోజుల్లో భక్తి చేసుకొని భగవద్ధామం పోవాలని ప్రిపేర్ అయ్యాడు. మరి ఫస్ట్ భయపడ్డాడు ఆయన కూడా, 7 రోజులే ఉంది నాకు, మరి భగవద్ధామం నేను పోగలుగుతానా అనుకున్నాడు. అప్పుడు సుఖదేవ గోస్వామి చెప్తాడు శ్రీమద్ భాగవతంలో 2వ స్కంధంలో వస్తుంది. ఓ పరీక్షిత్ మహారాజ్, నీకు కనీసం 7 రోజులు ఉన్నాయి, ఒక 2 ముహూర్తాలు ఉన్న వాళ్ళే భగవద్ధామం పోయారు అని శ్రీమద్ భాగవతంలో వర్ణన వస్తున్నాను. కట్వాంగ మహారాజు దేవతల కోసం పనిచేస్తే ఏం వరం కావాలి అని దేవతలు అడుగుతారు. అప్పుడు ఏం వరాలొద్దు, నాకేం వరాలొద్దు, నాకేం అసలు నా ఆయుష్ ఎంత ఉందని చెప్పండి అంటే నీకు 2 ముహూర్తాలే ఉంది అంటాడు. సో అప్పుడు కట్వాంగ మహారాజు ఏం చేస్తాడు? భూలోకం వచ్చేసి దేవలోకం నుంచి ఆ 2 ముహూర్తాల టైంలో భగవంతుని నామం స్మరించి భగవంతుని శరణాగతి ఆయన భగవద్ధామం అయిపోతాడు. సో కాబట్టి 2 ముహూర్తాలు ఉన్న సార్లు భగవద్ధామం పోవటానికి అన్నాడు. ముహూర్తం అంటే ఎంత టైము? 48 నిమిషాలు. 2 ముహూర్తాలు అంటే గంట 8-16, గంట 46 నిమిషాలు. సో మనం 2 ముహూర్తాల సమయం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ప్రభుపాద అదే చెప్పారు, రోజుకి 2 ముహూర్తాల టైము జపం చేయమన్నాడు. కనీసం 2 ముహూర్తాలు అంటే గంట 36 నిమిషాలు. 48 + 48 అంటే 18, 30 60, 18 36, మొత్తం గంట
36 నిమిషాలు జపం చేస్తే ఒక మాలకి 6 నిమిషాలు, 10 మాలలకి 60 నిమిషాలు, గంట 36కి 16 మాలలు అయిపోతాయి. సో 96 నిమిషాలకి 16 మాలలు అయిపోతాయి. సో కాబట్టి ఈ విధంగా రోజు 2 ముహూర్తాలు కనీసం మనం భగవంతుని మీద ధ్యానం చేయాలి. శరణాగతి అంటే ప్రభుపాదులు ఇచ్చినటువంటి శరణాగతి అంటే భగవంతుడికి గురువుకి శరణాగతి కావాలని తీసుకున్నాలో కనీసం 2 ముహూర్తాలు అంటే గంట 36 నిమిషాలు అంటే 96 నిమిషాలు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 భగవన్నామం చేయాలి. చేస్తే మనం శరణాగతికి అర్హులం. అంటే ప్రభుపాద చెప్పిన కండిషన్ మినిమం. సో ఇంకా ఎక్కువ చేస్తే మంచిది. సో మరి పరీక్ష మహారాజుకి 7 రోజుల నుండి ముచ్చి ఉందని మనకి నో గ్యారంటీ. సో కాబట్టి మనం ఈ రోజే శరణాగతి కావాలి. శరణాగతి అంటే నామం చేసుకోవాలి. 2 ముహూర్తాలు రోజు చేస్తే మినిమం. సో మనకి ప్రభుపాద వారు ఆశ్వాసం ఇస్తున్నారు, నేను భగవద్ధామాన్ని తీసుకెళ్తాను మిమ్మల్ని భగవద్ధామానికి. ఓకే, సో అలాంటి సదవకాశం ఇస్కాన్ ద్వారా మనందరికీ కూడా లోకంలో ఉన్నటువంటి జీవులందరికీ, ముఖ్యంగా మానవులందరికీ శ్రీల ప్రభుపాద వారు అన్ని దేశాల్లో ఇచ్చారనమాట. సో పరీక్ష మహారాజు ఏ విధంగా జన్మమృత్యు 25 దాటాడో అలాంటి సదవకాశం ఉంటుంది. దానికన్నా ఉన్నతంగా ఇంకా ప్రేమభక్తి కూడా చేయవచ్చు అనమాట. అది చైతన్య మహాప్రభు ద్వారా వస్తుంది. అనర్పిత జనించా కరుణయ అవతీర్ణ కలో సమర్పితం ఉన్నత ఉజ్వల సుభక్తి శ్రీయాం. సో విధంగా ఉన్నత ఉజ్వల భక్తి అనేది ఇస్తున్నారు చైతన్య మహాప్రభు. సో కాబట్టి మనం కావాలని కోరుకోవటమే లేట్ అంతే. మనకి ఇది కావాలి, ఆకలి ఉంది అంటే ఎంతైనా పెట్టడానికి ఆయన ఉన్నాడు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. శ్రీమద్ భాగవతం కీ జయ, శ్రీల ప్రభుపాద కీ జయ, గౌర ప్రేమానందే హరి హరి. సో ఇస్కాన్ ఖమ్మం మనకి శ్రీనగర్ కాలనీలో ఉంది. ఖమ్మంలో శ్రీనగర్ కాలనీ 2వ లైన్లో. సో భక్తులందరూ ప్రతిరోజు భాగవతాన్ని వినవచ్చు, ఆన్లైన్లో వినవచ్చు, లేదా ఇట్లా ఇక్కడ సెంటర్కి వస్తే కూడా వినవచ్చు. ప్రతిరోజు నిత్యం భాగవత సేవ ఉంటుంది. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద కీ జయ.